ఒక్క పిలుపుతో బంగారం కొనుగోళ్లను తగ్గించినందుకు జనాలకు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. పశ్చిమాసియా ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజలందరూ క్రమశిక్షణతో ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలు, విద్యార్థుల భవిష్యత్తు, ప్రజలు సాధించిన విజయాలపై తన మనసులోని మాట చెప్పారు. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న పిలుపునకు ప్రజలు స్పందించి ఆచరణలో చూపించిన విధానం అద్భుతమన్నారు ప్రధాని మోదీ. చాలా మంది తమ ఇళ్లలో పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయొద్దని నిర్ణయించుకున్నారని తెలిపారు. అవసరమైతే పాత బంగారాన్ని రీసైకిల్ చేస్తున్నారన్నారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో కీలక విషయాలను ప్రస్తావించిన ఆయన ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నామన్నారు. गोल्ड सोना खरीदने से बचे। कितने ही परिवारों ने तय किया है कि घर के विवाह में इस बार सोना नहीं खरीदेंगे। जरूरत पड़ी तो पुराने सोने को रिसाइकल करके नए गहने बना लें। జల సంరక్షణకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ప్రతి వర్షపు నీటి బొట్టును పరిరక్షించుకోవాలని మోదీ సూచించారు. క్యాచ్ ది రెయిన్ అనే ప్రచారాన్ని ఎక్కడా తక్కువ చేయవద్దని హితవు పలికారు. వర్షాకాలంలో నీటిని ఒడిసి పట్టుకోవడం సమష్టి బాధ్యత అని మన్ కీ బాత్ లో వివరించారు. క్షేత్రస్థాయి క్రీడలు, పర్యావరణ పరిరక్షణ, విద్య, సాంకేతిక ఆవిష్కరణల వంటి దేశవ్యాప్తంగా ఉన్న అనేక విశిష్ట కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందన్నారు. మన్ కీ బాత్ లో ఒక ఆదర్శ వివాహాన్ని ప్రశంసించారు ప్రధాని మోదీ. నాందేడ్లోని పేట్కార్ కుటుంబంలోని పెళ్లి సందర్భాన్ని వివరించారు. ఇంట్లో పెళ్లికి గుర్తుగా తమ స్వగ్రామం బహదూర్పురాలోని 3500 మందికి ₹1,00,000 చొప్పున పేట్కార్ ఫ్యామిలీ ప్రమాద బీమా చేయించిందని తెలిపారు. ఈ కుటుంబం చొరవను అభినందించారు ప్రధాని మోదీ. अपने घर में विवाह के अवसर पर इस परिवार ने गांव के लगभग 3,500 लोगों के लिए दुर्घटना बीमा की व्यवस्था की। हर व्यक्ति को ₹1,00,000 का बीमा कवर दिया गया। इस पहल के पीछे की भावना बहुत स्पर्श करने वाली है। మొత్తంగా రక్షణ, వైమానిక రంగాల్లో స్వయం సమృద్ధిపై హర్షణీయమన్నారు మోదీ. C-295 విమానాలు భారత్ లోనే తయారవుతుండడం గర్వకారణమని తెలిపారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈసారి వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని ప్రజలను కోరారు మోదీ.